హాయ్ హాయ్ అన్న. అయితే రీసెంట్ గా ఏపీ వైజాగ్ లో కూటమి ప్రభుత్వం 99 పైసలకి 1 ఎకరం చొప్పున 22 ఎకరాలు టీసీఎస్ కి ఇంకా వాళ్ళ రిలేటివ్ వాళ్ళ తాలూకా వాళ్ళకి కొంత భూమి కేటాయించడం అనేది జరిగింది. ఎంతవరకు కరెక్ట్ బ్రో? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ వాళ్ళకి లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ బిజినెస్ ఉంటాయి. వాళ్ళకి ఇవ్వడం ఇది సరికాదు. ఎందుకంటే ఇలా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అంత డెవలప్మెంట్ అంతంతా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళకు జీతాలకు కానీ వీటికి కానీ ఇబ్బంది అవి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారింది. ఇవాళ అట్లాంటిది ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 99 రూపాయలకి ఇచ్చే గిట నేను కూడా పోతా అన్నా. 99 పైసలకి ఇచ్చే గిట నేను కూడా అక్కడికి పోయి నేను కూడా ఒక 50 మంది స్టాఫ్ ఏర్పాటు చేసుకుని వైజాగ్ లో నాకు కూడా ఇవ్వమని నేను కూడా కొనుక్కుంటే 99 పైసలకు నాకు 500 మంది స్టాఫ్ తీసుకుపోయి అక్కడ నేను కూడా కంపెనీని ఓపెన్ చేస్తాం బ్రో. ఇస్తారు. ఎందుకంటే నేను వాళ్ళు పెట్టిన కంపెనీ నేను కూడా పెట్టిన కంపెనీ. ఇంకా నేను మన తెలుగు రాష్ట్రం ఉంది వాళ్ళు ఎక్కడో టీసీఎస్ కంపెనీ అనేది అది ఎక్కడి బయట దేశం వల్ల కంపెనీ అది. ఇవాళ మన దేశ వ్యక్తిని ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇలా కలిసి జీవించడం అందరము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనం ఎందుకు పడేది మనం కూడా తీసుకపోతే మరి నాకు కూడా ఏమంటే నేను కూడా పోయి అక్కడ 500 మంది స్టాఫ్ తీసుకుపోయి నేను కూడా కొనుగోలు చేస్తాను బ్రో. ఓవరాల్ గా 1 year లో ఎలా ఉంది బ్రో కూటమి రూలింగ్? మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అయితే పింఛన్ అయితే పెంచారు. మంచి సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ అన్ని స్కీముల కన్నా ముఖ్యంగా పింఛన్ అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇలా పింఛను ఇలా గత రోజులలో చూసుకుంటే అత్తలకు కూడలు అన్నం పెట్టబోతుండే. ఎంత కట్టం తీసుకొచ్చి ఇచ్చినా ఈ ముసళ్ళు ఎప్పుడు చచ్చిపోతుంది అని చెప్పి చూసేవాళ్ళు. మా అత్త ఎప్పుడు చచ్చిపోతే మంచి కూడా మా మామ ఎప్పుడు చచ్చిపోతుంది అని చూసే రోజులలో ఇలా ఈ 4000 రూపాయలు పింఛన్ చేయడం వల్ల ఇలా ముసలి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా జరం అత్తలకు గౌరవం దొరుకుతుంది. వాళ్ళు సరే ఏ కోడలు పెట్టినా ఏ బిడ్డ పెట్టకపోయినా అన్నం పెట్టకపోయినా నాకు ఇంత 6 కిలోల బియ్యం వచ్చాయి. ఆ బియ్యంని 4000 రూపాయలు ఇంత తీసుకొని బతకచ్చని ఒక ధీమా ఏర్పడ్డది. కాబట్టి ఈ 4000 రూపాయలు పింఛన్ పెంచడము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మంచి చేసేది. సో సూపర్ 6 విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ సరిగ్గా పథకాలు అమలు చేయట్లేదు అంటున్నారు అన్న. వాళ్ళకి అంత పెద్ద తెలంగాణ అటువంటిది. తెలంగాణ అంటే హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ తెలంగాణకు మొత్తం అన్నం పెట్టే సిటీ. హైదరాబాద్ ఇన్కమ్ ఉండే సిటీలనే ఏమీ లేకపోతారు. ఆడ చూస్తే అమరావతి అసలు రాజధాని లేదు. అక్కడ అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ప్రజలు కట్టే ట్యాక్సులు వస్తువుల మీద ట్యాక్సులతోనే అక్కడ నడుస్తుంది రాష్ట్రము. ఇక వాళ్ళు ఏమి ఇస్తారన్న? ఇక్కడ ఇంత పెద్ద స్టేట్లనే ఇక్కడ అప్పుడు డెవలప్మెంట్ అయి ఉన్నటువంటి స్టేట్లు ఇస్తలేరు. అక్కడ ఏమి ఇస్తారు? ఏం లేదు. ఇంకా అంటే అంతకు ముందు జగన్ గారు కొన్ని అయితే ఇచ్చారు కదా, ఇవ్వటం అయితే ఆల్రెడీ తినున్నారు. అవునవును. అవి కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ ఒకటి నేను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏం చెప్తానంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రజలకు మీరు ప్రజలను పెళ్లి చేసుకొని పిల్లలు కనడం మాత్రము మీ పని, మిగతా మొత్తం మేము చూసుకుంటామని చెప్పి గవర్నమెంట్లు ఇండైరెక్ట్ చెప్తున్నాయి. ఇక మన 3 సామెత అంటే బాగుండదు. ఎందుకంటే నలుగురు కనమన్నారు. మరీ అధ్వానం అండి. ప్రజలకు పని చెప్పుడు కానీ మీరు మొత్తము స్కూల్ ఫ్రీ ఇవ్వబట్టే, తర్వాత ఇది సిలిండర్ ఫ్రీ ఇవ్వబట్టే, బియ్యం ఫ్రీ ఇవ్వబట్టే, బస్సు ఫ్రీ ఇవ్వబట్టే, ఇంకా ఏముంటదండి పని? అన్ని ఫ్రీ ఇచ్చినాక మరి రాష్ట్రం ఎందుకు? మరి అసలు ఒకటి ఉంది కదా, అది మనం 3 డైలాగ్ అనుకుంటే కానీ పిల్లలు పెళ్లి చేసుకుని పిల్లలు ముట్టియడం పని ఉంది అంతే. ఇక ఇది సరికాదు. ప్రజలకు సంక్షేమాలను తీసేయాలా. ఒక పింఛను తప్ప మిగతా అన్ని సంక్షేమాలు తీసేయాలి. ఇలా ఎడ్యుకేషన్ మంచిగా చేయండి, హాస్పిటల్స్ మంచిగా చేయండి. ఇలా చూసుకుంటే నీలోఫర్ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఆ పరిస్థితులు ఘోరం ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేయండి అంతే తప్ప కానీ సంక్షేమాలు చూసుకోవద్దు. ప్రజలకు పని చేయాలని చెప్పేసి మోటివేషన్ చేయాలి తప్ప ఇలాంటి సంక్షేమాలకు దూరం ఉండాలని ఏ ప్రభుత్వాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు యూత్ కు డెవలప్మెంట్ ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. సాఫ్ట్వేర్ రంగాన్ని అంత అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారు అట్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి అట్లాంటి ఉద్యోగావకాశాలు కల్పించండి తప్ప ఇలాంటి సంక్షేమాలకు ముందడుగు వేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఓకే బ్రో, థ్యాంక్ యూ.